నగదు బదిలీ పథకాలు. నగదు బదిలీ పథకాలు ప్రయోజనకరంగానే ఉంటాయి. అందరికీ కూడా. మహిళా సాధికారత, ఆర్థిక స్వాతంత్రం, సామాజిక న్యాయం వంటివి దేశంలో ఎప్పుడూ చర్చనీయాంశాలని సిపిఎం నేత అన్నారు. నగదు బదిలీ పథకాలు మహిళలకు ఉపయోగపడుతున్నాయని, అయితే వీటి వెనుకున్న రాజకీయ దురుద్దేశాలు ఇతర మహిళా సంక్షేమ పథకాలపై ప్రభావం చూపుతున్నాయన్నారు. బడ్జెట్ కేటాయింపులో సైతం వివక్ష చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం మహాసభలు హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మహిళలకు సంబంధించి అందించే పథకాల గురించి మాట్లాడుతున్నారు. నగదు బదిలీ పథకాలు మహిళలకు ఖచ్చితంగా ఉపయోగపడుతున్నాయి. మా పరిశీలనలో ఇది వెల్లడైంది. వీటిని అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేయాలి. అలాగని ఇతర ప్రయోజనాలపై కోత విధిస్తామంటే సబబు కాదు. భాజపా, ఇతర రాజకీయ పార్టీలు ద్వంద్వ ప్రమాణాలతో వ్యవహరిస్తూ ఉన్నాయి. ఉజ్వల పథకాన్ని భారీగా తగ్గించారు. బడ్జెట్ కేటాయింపులు చూస్తే ఇది స్పష్టమవుతుంది. కేంద్రం నుంచి వితంతు పెన్షన్ దాదాపు సున్నా. చాలా రాష్ట్రాల్లో వృద్ధ మహిళలకు పెన్షన్ డబ్బులు చెల్లించిన దాఖలాలు లేవు. మహారాష్ట్రలో ఇచ్చిన హామీని మరిచి భారీగా కోత విధించారు. ఢిల్లీలో ఎన్నికలు పూర్తయి ఏడాది కావస్తున్నా ఇంతవరకు మహిళలకు పైసా అయితే ఇచ్చింది లేదు. మహిళ ముందున్న ప్రధాన సవాల్ ఏంటంటే మహిళలకు సంబంధించి ముఖ్యంగా ఎక్కడ పని చేయాలి? ఎలా పని చేయాలి? ఏమి ధరించాలి? ఎవరిని పెళ్లి చేసుకోవాలి? ఏం తినాలి? ఎక్కడ ఉండాలనే ఎంపిక రాజ్యాంగం కల్పించిన హక్కు. కొన్ని శక్తులు వీటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. గృహహింసపై మాట్లాడిన వారు ఆ సాధికారత గురించి మాట్లాడుతున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నాశనం చేశారు. గ్రామీణ పేదలకు జీవనరేఖ అయిన ఈ పథకంలో పని హక్కు తీసేశారు. స్త్రీలు సాధికారతతో ముందుకు సాగాలంటే ఐక్యంగా పోరాడాలి. ఎలా సంఘటితం కావాలనే విషయంపై మేమందరం కూడా చర్చిస్తున్నాం అన్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో మహిళలకు సంబంధించి పథకాలైతే కంటిన్యూ అవ్వాలి. వారికున్న హక్కులనైతే ఎవరు కాలరాయడానికి వీల్లేదన్నారు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.